నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు గత 5 ఏళ్లలో రైతులు పడిన కష్టాలు, అవమానాలు చూశానన్న సీఎం, హైదరాబాద్ తరహాలో అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ. నకిలీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సీసాపై బార్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయని వెల్లడి. ఎర్రర్ ఇన్వాలిడ్ అని వస్తే అనుమానించాల్సిందేనని స్పష్టం. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే బోండా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచన. విజయవాడలో కేర్ ర్యాంప్ చిత్ర యూనిట్ సందడి. దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న చిత్ర హీరో కిరణ్ అబ్బవరం. రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొదట పూర్ణకుంభం వేదాశీర్వచనాలతో ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. భూములిచ్చిన రైతులకు సీఎం ఆత్మీయంగా పలకరించారు. రాజధాని అమరావతి ప్రాంత రైతుల త్యాగాలను ఎప్పటికీ మరువనని చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల అవస్థలు చూశానని, రోడ్డెక్కి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 5 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నూతన అధ్యాయం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు సోమవారం రాజధాని ప్రాంతంలో నిర్మించిన సిఆర్డీఏ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ భవనం ప్రారంభం కేవలం ఆరంభం మాత్రమేనని, అమరావతి అభివృద్ధి ప్రస్థానం ఇప్పుడే మొదలైందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వారి త్యాగాలను ఎప్పటికీ మరువలేమని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గత 5 ఏళ్లలో రాజధాని రైతులు, ముఖ్యంగా మహిళలు పడిన కష్టాలను, అవమానాలను తాను కళ్లారా చూశానని చంద్రబాబు అన్నారు. రాజధానిని ఎడారిగా, శ్మశానంగా అభివర్ణించి అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న సమయంలో తాను కూడా జోలెపట్టి వారికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ఉద్యమ ఫలితమే ఈరోజు మళ్ళీ ఇక్కడ సమావేశం కావడానికి కారణమని అన్నారు. మీ కష్టాలు, మీ త్యాగాలు నేను చూశాను. ఆ త్యాగాల ఫలితాలను మీరు మళ్ళీ అనుభవించడానికి నేను అన్ని విధాలా సహకరిస్తానని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. గౌరవనీయులు నారాయణ గారు ఈరోజు సిఆర్డీఏ బిల్డింగ్ నిర్మాణం చేసుకొని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక పైన ఉండే పెద్దలందరికీ, ఒక పక్కన స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు, ఇంకో పక్కన గౌరవనీయులు నరేంద్ర గారు, శ్రీనివాసరావు గారు, పట్టాభి గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు గారు, అధికార యంత్రాంగానికి అందరికంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సిఆర్డీఏ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నామంటే దానికి కారకులైన రైతు సోదరిమణులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మీరు కూడా మీడియా కూడా తగ్గండి, సెక్యూరిటీ కింద దిగు. ఎగ్జాక్ట్గా ఈరోజు మీటింగ్ ఎట్లయితే పెట్టుకున్నామో నాకు లేక్ వ్యూ మీటింగ్లు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగింది. జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు. ఆ రోజు చట్టంలో పెట్టింది కూడా రాజధాని ఎక్కడ పెట్టాలనో నిర్ణయించడానికి ఒక కమిటీ వేస్తామని ఒక కమిటీ వేశారు. అక్కడి నుంచి శివరామ్ మైక్ కరెక్ట్గా చూడు, అక్కడి నుంచి
మనం కూడా స్టార్ట్ చేసాము ఎట్లా కట్టుకోవాలని. అయితే ఆ రోజు కనీసం ఆనాటి ప్రభుత్వం పలాంది ఇక్కడ రాజధాని వస్తుందనంటే ఎట్లా కట్టాలని ఆలోచించేవాళ్ళం. రాజధాని ఎక్కడ వస్తుందో చెప్పకుండా ఒక కమిటీ వేసి, రెండోది దానికి కావాల్సిన జాగా కూడా లేదు మనకు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు తెలుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇదేమీ సాధారణ వ్యవహారం కాదని, మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. విచారణ పూర్తయ్యే సమయానికి మరిన్ని సంచలనాలు వెలుగులో చూడొచ్చని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఘటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఏలూరు రేంజ్ ఐజీపీ అశోక్ కుమార్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, సిఐడి ఎస్పీ కె చక్రవర్తి, పోలీసు సాంకేతిక విభాగం ఎస్పీ మల్లికా గార్గ్ సహా ఎక్సైజ్ శాఖలో అనుభవం కలిగిన అధికారితో సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంతో పాటు మరెక్కడా ఇలాంటి వ్యవహారం ఉన్నా వాటిపై సిట్ విచారిస్తుందని సీఎం తెలిపారు. ఆయా కుంభకోణాల్లో ఎవరున్నారు, ఎవరు మద్దతిచ్చారు, కుట్రదారులెవరనేది సిట్ తేలుస్తుందని వెల్లడించారు. మరెవరైనా ఇలాంటి నేరాలు చేయాలంటే వణికిపోయేలా చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అని ఒక యాప్ తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వానికి కొన్ని వారసత్వంగా సంక్రమించినటువంటి సమస్యల్లో ఇదొక సమస్య. 1924 నకిలీ మద్యం లీగలైజ్ చేసి ఏరులై పారిచ్చారు. దాంతో ఆగకుండా గంజాయి కూడా కల్టివేట్ చేసి రాష్ట్రం మొత్తం గంజాయి మయం చేసే పరిస్థితి వచ్చారు. ఒక వాణిజ్య పంటగా తయారు చేశారు, ఒక పంటగా తయారు చేశారు. ఇంకొక పక్కన డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక్కరోజు సమీక్ష చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టాం. ఆల్ రౌండ్ ప్రక్షాళన. 36వ డివిజన్ సాంబమూర్తి రోడ్డులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో ర్యాపిడో, స్విగ్గీ, ఇన్స్టాకార్ట్, జొమాటో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు చెందిన గిగ్ వర్కర్లతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోండా ఉమా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రూపాయి ఆదాయం ప్రజల అవసరాలకు వినియోగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం లభించిందని చెప్పారు. వస్తువులు, మందులు, నిత్యావసరాల ధరలు తగ్గి ప్రజలకు లాభం చేకూరిందని అన్నారు. జీఎస్టీ తగ్గింపుకు కేంద్ర మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. సామాన్యుల మీద భారాన్ని తగ్గించడం కోసం ఈ జీఎస్టీని తగ్గించడం వల్ల ఇవాళ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల మీద కూడా ఈ ప్రభావం పడింది. అందరికీ కూడా మేలు జరిగింది. ఎందుకంటే దీంట్లో దాదాపు 85 వస్తువులు ఇప్పుడే అధికారులు చెప్పారు, జిఎస్టీ అధికారులు ఏ విధంగా దానివల్ల మేలు జరుగుతుంది సామాన్యులకి, అలాగే చిరు వ్యాపారులకి, ప్రజలకి. ఇవాళ అన్ని రకాలుగా కూడా దేశం ముందుకెళ్తా ఉంది. ఇవాళ ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తా ఉంది. ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరంతరం అభివృద్ధి జరుగుతూ ఉంది. దానివల్ల అందరికీ మేలు జరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో ఈ జిఎస్టీని భారాన్ని తగ్గించడం వల్ల 18% నుంచి 5%, 7%, 12% నుంచి 5%,
అట్లా తగ్గించడం వల్ల చాలా ధరల్లో మార్పులు వచ్చినాయి. దీన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళటం కోసమే ఇట్లాగ ర్యాలీలు సమావేశాలు కూడా పెట్టాం. ఇవాళ ఇక్కడ అందరూ మా జొమాటో అలాగే స్విగ్గీ ఇంకా ఈ టెక్నాలజీతో అనేక కొత్త కొత్త అవకాశాలు వచ్చినటువంటి సోదరులు ఉన్నారు, సోదరీమణులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సేల్స్ పెరిగినాయి. ఎందుకంటే వస్తువులకి ఇటువైపు ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఇవాళ ప్రతిదీ కూడా ఈ స్విగ్గీ జొమాటో వీళ్ళటువంటి వాటి ద్వారా బిగ్ బాస్కెట్ కానీ అనేకమైనటువంటి వాటి ద్వారా ఇంటికి డెలివరీ ఇస్తూ ఉన్నారు. దాంతో ఈ ధరలు తగ్గటం వల్ల ప్రజలు కొనుగోలు మరింతగా తర్వాత కొందామనే ఇది పోయి ఏ రోజే కొనుక్కొని పరిస్థితికి వచ్చారు. ఇవాళ దీన్ని ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిందో ఆ మొదటి రోజు నుంచి అధికారులందరూ కూడా మరి షాపుల చుట్టూతో కానీ బిజినెస్లో వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తల చుట్టూ దగ్గర కానీ ఆ తగ్గింపు అమలవుతుందా లేదా అనేది వెరిఫై చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రజలకి మేలు జరిగింది. చాలా మందికి తెలియదు ఫస్ట్ కొన్ని రోజుల్లో. దాన్ని అధికారుల దగ్గరుండి అమలు చేయటం వల్ల ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడం వల్ల ప్రజలకు ఇవాళ దాదాపు అందరికీ తెలిసింది. చాలా సంతోషం. దీన్ని మరింతగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రజలకి మాటిస్తూ ఉన్నాం, మీకు సమస్యలు లేనటువంటి విధంగా ఎంతవరకు మొన్న కరెంట్ ధరలు 1000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. అంటే అన్నీ కూడా మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినా పెరిగినవన్నీ కూడా తగ్గుతూ ఉన్నాయి. దీనివల్ల పెట్రోలు, డీజిల్, మందులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా తగ్గుతున్నటువంటి తరుణంలో ప్రజలకి మేలు జరుగుతున్నటువంటి సమయంలో అందరం కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాం. దీనికి భవిష్యత్తులో కూడా మరింత సుపరిపాలన చేస్తూ ఆ సుపరిపాలన ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా అందించే విధంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇక మంచి కార్యక్రమం పెట్టినటువంటి జిఎస్టీ అధికారుల్ని పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. కొత్త పాలక మండలి సభ్యులతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. దేవస్థానం అభివృద్ధికి కొత్త కమిటీ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని చల్లపల్లి బంగ్లా శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం నూతన పాలక మండలి సభ్యుల సోమవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సభ్యులకు శాలువాలు కప్పి సత్కరించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం విజయవాడ నగరానికి ఆధ్యాత్మిక ఆభరణం లాంటిదని అన్నారు. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాకుండా భక్తుల హృదయాలలో ఉన్న పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని, తిరిగి మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పునః వైభవం రానుందని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, పారదర్శకతకు కొత్త కమిటీల ద్వారా వ్యవస్థీకృత విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం కూడా కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో దేవాలయ ఈవో సీతారామయ్య, కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, నాయకులు, కార్యకర్తలు, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ దేవస్థానం అభివృద్ధి నిరంతరంగా కొనసాగుద్ది. గతంలో కూడా 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నిరంతరం కూడా అభివృద్ధి కొనసాగించేది.
తర్వాత మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చినాక ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం భక్తుల మనోభావాలకి, హిందూ ధర్మానికి ఎండోమెంటు కమిటీ ఆదేశాలకి, అలాగే భక్తులకి, సామాన్య భక్తులకి సకల సౌకర్యాలు కల్పించడంలో అత్యంత ప్రాధాన్యతను వస్తుంది. మొన్న దసరా చూసాం, రోజుకు 2 లక్షల మంది భక్తులు, సామాన్య భక్తులు ఏ విఘ్నాలు లేకుండా చక్కటి దర్శనాలు, అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అలాగే అమరావతి, విజయవాడ నగరంలో ఉత్సవాలు నిర్వహించాం దసరాకి. ఈరోజు ఆలయాలన్నింటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కమిటీలు వేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానానికి కమిటీ నియమించాం. ఇప్పుడే స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేకం చేసి దర్శనం చేసుకొని సభ్యులందరూ కూడా ఎండోమెంటు నిబంధనల మేరకు ప్రమాణ స్వీకారం కూడా ప్రతిజ్ఞ చేశారు. చాలా సంతోషం. ఇవాళ ఈ దేవస్థానంలో కార్తీక మాసం వస్తే ఇసుకేస్తే రాలన్నటువంటి భక్తులు ఉంటారు. ఈ ప్రాంగణంలో అనేకమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 365 రోజులు కూడా ఈ గుడి భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. మరి అటువంటి దేవస్థానాన్ని ఈ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటూ, ఈ కమిటీ భక్తులందరికీ మరింత మెరుగైన సేవలు అందిస్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కమిటీ సభ్యులుగా మరి బుడుగు తిరుపతిరావు, అలాగే సూర్యకుమారు, అన్నే కుసుమ, అట్లాగే ట్రస్టీలుగా ఏదైతే పూర్వకాలం నుంచి ఉన్నారో మాధవరావు గారు, సూర్యనారాయణ గారు, అలాగే ఆలపాటి జయకుమారు, అలాగే దాసరి జయరాజు, అలాగే గురువిందల లీలావతి, కొంపల్లి భానుప్రకాష్, ఈయన ప్రత్యేకంగా సొంత డబ్బులతో స్వామివారి ఆఫీసు, ఈవో గారి కార్యాలయం, కాన్ఫరెన్స్ కార్యాలయాన్ని కూడా వెనకాల కట్టించాడు. ఇప్పుడే ప్రారంభించుకోవడం కూడా, ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అలాగే బత్తుల కామేశ్వరి, ఈ లక్ష్మీ అపర్ణ, అలాగే బలుసు కృష్ణసాయి, రాయపాటి ధనలక్ష్మి, చింతా దుర్గారావు, బేవర రాజీ, అలాగే రామచంద్రమూర్తి, వీళ్ళని ఎండోమెంటు ఆదేశాల మేరకు మంత్రి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయించాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కార్తీక మాసం కానీ మిగతాటువంటి సమయాల్లో కానీ నిరంతరం కూడా ఈ గుడి అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఈ కమిటీకి అండగా స్థానిక శాసనసభ్యుడిగా, అలాగే స్థానిక కార్పొరేటరు మరి నెల్బండ్ల బాలస్వామి కానీ అందరం కూడా కమిటీకి అండగా ఉండి నిరంతరం కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. హిందూ ధర్మాన్ని, ఆలయ పవిత్రతని, భక్తుల మనోభావాల్ని గౌరవించుకుంటూ ముందుకెళ్తామని నూతన కమిటీకి అభినందనలు, శుభాకాంక్షలు. ఈవో గారు మంచి ఏర్పాట్లు చేసినందుకు ఈవో గారికి, సిబ్బంది కూడా అభినందనలు తెలియజేస్తారు. అంగరంగ వైభవంగా విజయవాడ నగరంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నటువంటి, ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం కమిటీ సభ్యులుగా ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం అంటే సుమారుగా 120 సంవత్సరాల క్రితం స్వయంభూ వెలిసినటువంటి దేవస్థానం ఇది. దీని పాత శివాలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వచ్చి భక్తులు ఏమైతే కోరికలు కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానానికి ఈరోజు 15 మంది ఈరోజు ఎండోమెంట్ ఈ దేవస్థాన కమిటీ సభ్యులుగా 15 మంది ఈరోజు నియమించడం, వాళ్ళందరితో కూడా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు ఉమాగారు కానీ, స్థానిక కార్పొరేటర్గా నేను ఈరోజు ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి రేపు జరగనున్నటువంటి కార్తీక మాసంలో ఈ దేవస్థానానికి వేలాది మంది భక్తులు విచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఈరోజు నియమించబడినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా సేవా తత్పరంతో మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్తీక మాసం మొత్తం కూడా అత్యంత పవిత్రమైనటువంటి మాసం, హిందువులకి అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం కాబట్టి
ఈ కార్తీక మాసంలో ఇక్కడికి విచ్చేసే వేలాది మంది భక్తులకి సేవలను అందించాలని చెప్పి కూడా స్థానిక శాసనసభ్యులు బోండా ఉమా గారు పిలుపునివ్వడం కూడా జరిగింది. ఈ రోజున మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ఒక పండగ వాతావరణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన వాళ్ళందరూ కూడా పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి మా మిల్క్ నాని అలియాస్ కృష్ణసాయి గారిని కానీ అలాగే మా సూర్య గారిని కానీ గుర్తించి ఈ రోజున ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవి ఆలయానికి బోర్డు మెంబర్ డైరెక్టర్గా ఇవ్వడం అనేది మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మా 32వ డివిజన్ తరపు నుంచి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కార్యకర్తలని కష్టపడిన వాళ్ళని గుర్తించడంలో మా ఉమ్మన్య ముందుంటారు. వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాం. నూతన ఉపాధ్యాయులు నిబద్ధతతో విధులు నిర్వర్తించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిఎస్సి నిర్వహించిందని చెప్పారు. కొందరు వ్యక్తులు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగి 16,000 మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను కల్పించిందని అన్నారు. సింగ్నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 2025 మెగా డిఎస్సి ద్వారా నియమితులైన నూతన ఉపాధ్యాయులను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన ముఖ్య హామీలలో మెగా డిఎస్సి ఒకటని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం ఆ ఫైల్పై తొలి సంతకం చేసి తమ నిబద్ధతను చాటుకున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు వ్యక్తులు న్యాయపరమైన అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగి 16,000 మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను కల్పించిందని అన్నారు. దీంతో వేలాది కుటుంబాల్లో ఆనందం నెలకొన్నదని చెప్పారు. కేవలం 15 నెలల్లోనే ప్రభుత్వం వివిధ విభాగాల్లో మొత్తం 4,71,000 మందికి పైగా ఉద్యోగాలను కల్పించిందని, అందులో మెగా డిఎస్సి ద్వారానే 16,347 పోస్టులు భర్తీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. ఈ నియామకాలు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో చెప్పిన మాట ప్రకారం మెగా డిఎస్సిని నిర్వహించాం. 17,000 మంది మా ఆడపిల్లలకు కానీ అబ్బాయిలకు కానీ ఉద్యోగాలు ఇచ్చాం. అంటే చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చినాక వెంటనే దాన్ని అమలు చేశాం. దీనికి వీళ్ళకి ఉద్యోగాలు రాకుండా 100 రకాలుగా ప్రయత్నం చేశారు. కొన్ని శక్తులు కోర్టులకు వెళ్ళి ఏది విధంగా నిర్వహించకుండా ఏ విధంగా దీన్ని అడ్డుపడదామని చెప్పి చూశారు. అన్ని అడ్డంకుల్ని అధిగమించి ఇవాళ నియామక పత్రాలు ఇచ్చాం. మొన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి లోకేష్ గారు ఒక సభ నిర్వహించి వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నియామక పత్రాలు ఇచ్చి గౌరవంగా వాళ్ళకి టీచర్ పోస్టులు, అలాట్మెంట్లు, ఎక్కడెక్కడ పోస్టింగ్స్ అనేది కూడా ఇచ్చాం. అంతే అత్యంత ట్రాన్స్పరెన్సీగా ఎక్కడ ఇబ్బంది లేకుండా డిఎస్సి నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. ఆ వచ్చినటువంటి సమస్యల్ని అధిగమించి ఇవాళ పోస్టింగ్లు ఇచ్చాం. చక్కటి ఇవాళ వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకొని, అంతా గ్రామీణ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉన్నారు. నాగాలంక నుంచి, బందర్ నుంచి, అలాగే సిటీలో కొన్ని రాణిగారి తోట కానీ, కృష్ణలం కానీ ఇలాంటి. అంటే వాళ్ళు కష్టపడిన చదువుకున్న దానికి వాళ్ళ ప్రతిఫలం దక్కింది. అవకాశాలు ఇస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళు సమస్యల్ని అధిగమించి మంచి పొజిషన్లోకి వస్తారో ఇవాళ తెలుస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఇవాళ బ్రహ్మాండమైన టీచర్ పోస్టులు చక్కగా వచ్చినాయి. వాళ్ళకి ఆడపిల్లలందరినీ అభినందిస్తూ ఉన్నా, మగపిల్లలందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారత ఆహార సంస్థ ద్వారా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతుకు అందించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
పటమట యనమల కుదురు రోడ్లోని భారత ఆహార సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని చైర్మన్ పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు పాత్రికేయులతో మాట్లాడుతూ గతేడాది ఖరీఫ్లో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని భారత ఆహార సంస్థ ద్వారా కొనుగోలు చేశామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థకు అనుమతించిందని తెలిపారు. ఎఫ్సిఐ నుంచి పంజాబ్ రాష్ట్రం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం అనుమతిచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండోదని అన్నారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలు పెంచాలని కోరటం జరిగిందని, దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని పెంచిందన్నారు. గత రబీ సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఏడాది రబీలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయని, దీంతో పంట దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 3 నుంచి 4 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. కమిటీ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, భారత ఆహార సంస్థ ఏపీ రీజనల్ జనరల్ మేనేజర్ విజయకుమార్ యాదవ్, సివిల్ సప్లైస్ అధికారులు, భారత ఆహార సంస్థ అధికారులు, భారత ఆహార సంస్థ రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ కూడా ఎవరైతే ధాన్యం పండిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మంచి వార్త. ఎఫ్సిఐ తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే ఖరీఫ్కి ప్రొక్యూర్మెంట్ ఉందో దాంట్లో ఎఫ్సిఐ వైపు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి పంజాబ్ తర్వాత అత్యధికంగా ప్రొక్యూర్మెంట్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం ఖరీఫ్కి 16 లక్షల మెట్రిక్ టన్ను ప్రొక్యూర్మెంట్ ఉంటే ఈసారి ఖరీఫ్ పంటకి 30 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సాధించుకోగలిగాం ఎఫ్సిఐ ద్వారా. ఇది రైతులందరికీ కూడా ఉపయోగపడేది. ఈసారి అద్భుతంగా వర్షాలు పడతా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద కూడా మంచి పంట వస్తుందని చెప్పి ఈసారి అందరం కూడా అనుకుంటా ఉన్నాం. పంట రావటం ఒకటి, పండించడం ఒకటి. రైతులు కష్టపడి పండించిన పంటని అమ్మి మంచి ధర తెచ్చుకోవడం కూడా ఈరోజు ముఖ్యమైనదే. దీపావళి కానుకగా కేర్ ర్యాంప్ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చునని కిరణ్ అబ్బవరం తెలియజేశారు. ఊర మాస్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. సినిమాలో పంచ్ డైలాగులు, అదిరిపోయే ఇమిటేషన్లు, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా విజిల్స్ వేస్తారని అన్నారు. కేర్ ర్యాంప్ చిత్రం ప్రమోషన్లో భాగంగా బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, ఈ చిత్రంలో ఊర మాస్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. సినిమా మొత్తం ఆశాభరితంగా ఉంటుందని, ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ సినిమాలో పంచ్ డైలాగులు, అదిరిపోయే ఇమిటేషన్లు, యాక్షన్ సన్నివేశాలు థియేటర్లో ప్రేక్షకులు ఖచ్చితంగా విజిల్స్ వేస్తారని తెలిపారు. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తోందని, హీరోయిన్తో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ఏ విధమైన అభ్యంతరకరంగా ఉండవని, కథలో ఒక భాగం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గతేడాది దీపావళికి విడుదల చేసిన కా చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేశారని, అలాగే ఈ దీపావళికి విడుదల కానున్న కే ర్యాంప్ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేసి తనను ఆదరించాలని కోరారు. చిత్ర ప్రమోషన్కు ప్రజల నుంచి విశేష స్పందన లభించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. చేతన్ భరద్వాజ్ తన 3వ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారని, ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ విజయం సాధించాయని అన్నారు. ప్రేక్షకులు పైరసీని ప్రోత్సహించకూడదని, సినిమాను థియేటర్లలో మాత్రమే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. కే ర్యాంప్ ఇప్పటిదాకా రిలీజ్ అయిన ప్రతి ఒక్క కంటెంట్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు. మీ అందరికీ నచ్చింది. అండ్ ఐ కెన్ సీ దట్ చాలా మంచి బజ్ ఏర్పడింది సినిమాకి. ఇంకా జస్ట్ 6 days టు గో. 18th రిలీజ్ అవబోతుంది.
పోయిన దివాళీకి చాలా పెద్ద హిట్ ఇచ్చారు నాకు. అలాగే ఈ దివాళీ కూడా కే ర్యాంప్ చాలా అంటే చాలా బాగా వచ్చింది మూవీ. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఈ ఎంటర్టైన్మెంట్ అంతా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా మీరందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ దివాళీకి మీరందరూ కడుపుబ్బా గట్టిగా నవ్వుకుంటారు. అనుకోకుండా సడన్ ప్లాన్ ఇది. ఎందుకో మళ్ళీ పండగ సినిమా కదా, కొంచెం గ్రౌండ్ లెవెల్లో అందరికీ ఫ్యామిలీస్ అందరికీ ఇంకా కొంచెం మీ ద్వారా చేరాలని, ఈ సినిమా చూడాలని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా మీరందరూ దివాళీకి ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఈరోజు కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించగా అందులో పట్టణ ప్రణాళిక విభాగానికి 5, ఇంజనీరింగ్ విభాగానికి 7, హార్టికల్చర్ విభాగానికి 1 ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 13 ఫిర్యాదులు స్వీకరించగా అందులో పట్టణ ప్రణాళిక విభాగానికి 5, ఇంజనీరింగ్ విభాగానికి 7, హార్టికల్చర్ విభాగానికి 1 ఫిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. కమిషనర్ ఫిర్యాదులను స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖాధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని కార్మిక సంఘాలు గతంలో ఉద్యమాల ద్వారా సాధించుకున్న ప్రయోజనాలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు విమర్శించారు. త్రైపాక్షిక ఒప్పందానికి భిన్నంగా పూర్వం నుంచి అమల్లో ఉన్న వెయిటేజీ ఫార్ములాను రద్దు చేసి అతి తక్కువ శాతం ఫిట్మెంట్ బెనిఫిట్తో పాత పద్ధతికి విరుద్ధంగా ఇంక్రిమెంట్లు, మాస్టర్ స్కేలు రూపొందించారని, ఈ పద్ధతి వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారని అన్నారు. అందుకని దశలవారీ ఆందోళనలు చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి విద్యుత్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా చౌక్ పరిసర ప్రాంతాలన్నీ విద్యుత్ ఉద్యోగులతో నిండిపోయింది. ఈ ధర్నాలో జేఏసీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య, కన్వీనర్ ఎంవి రాఘవరెడ్డి, కో చైర్మన్లు కెవి శేషారెడ్డి, ఏ శ్రీనివాస్ కుమార్, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా ఆవిష్కృతంగా ఉన్న సుమారు 58 సమస్యల్లో ముఖ్యమైన 29 సమస్యలపై గత నెలలో నోటీసు ఇచ్చి దశలవారీ ఆందోళనలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలు, ధర్నాలు చేపట్టామని అన్నారు. ఇప్పటికీ స్పష్టమైన హామీలు రానందున నేడు మహాధర్నా నిర్వహించామని చెప్పారు. రేపు వర్క్ టు రూల్ పాటించి 15న ఉదయం 6 గంటల నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నామని ప్రకటించారు. 2004 వరకు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మాదిరిగా 1999 నుంచి 2004 వరకు నియమితులైన ఉద్యోగులకు పాత జీపీఎఫ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు పీఆర్సీ అరియర్స్ చెల్లించాలని, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని, తెలంగాణ తరహాలో వారిని సంస్థల్లో విలీనం చేసుకుని దశలవారీగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఇది విలీనం చేయడం వల్ల 150 కోట్లు ప్రభుత్వానికి, యాజమాన్యానికి మిగులుతుంది. ఈ కమిషన్లో ఈ బాకతనం పోతాదని సభాముఖంగా ప్రభుత్వానికి, యాజమాన్యానికి తెలియపరుస్తున్నా. మరి ఈరోజు తండ్రి చనిపోతే ఉద్యోగాలు విద్యార్హత బట్టి జూనియర్ అసిస్టెంట్, జేఎల్ఎం, అలాగే సబ్ ఇంజనీర్ ఇచ్చేవారు. దానికి విరుద్ధంగా విద్యుత్ రంగంలో లేని కొత్త పోస్టులని వీఆర్ఏలకు పే స్కేల్ జీతాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ డిమాండ్ చేశారు. నైట్ డ్యూటీలను రద్దు చేయాలని, డిఏను జీతంలో కలపాలని కోరారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్, రికార్డు అసిస్టెంట్ తదితర ఖాళీ పోస్టులు భర్తీలు 70% పోస్టులు వీఆర్ఏలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో వీఆర్ఏలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ బందగీ సాహెబ్ మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం నేడు, రేపు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామని, 15వ తేదీన మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా
అయినా ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. వీఆర్ఏలకు 8 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని, కూటమి ప్రభుత్వం వస్తే వీఆర్ఏల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం రావడంతోనే వీఆర్ఏలపై అక్రమ డ్యూటీలు, నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల వద్ద డ్యూటీలు, బిఎల్ఓ డ్యూటీలు, రీసర్వేల పేరుతో సొంత గ్రామాల్లోనే కాకుండా వీఆర్ఏలతో ఇతర గ్రామాల్లో అక్రమ డ్యూటీలు చేయించడం వల్ల ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. వీఆర్ఏలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం, గ్రామ సేవకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ ఈరోజు వీఆర్ఏల సమస్యల పరిష్కారం కొరకు విజయవాడ అలంకార్ సెంటర్ వద్ద ఈరోజు రేపు 13, 14 తారీఖుల్లో రీలే నిరాహార దీక్షలు వీఆర్ఏలు చేపట్టడం జరుగుతుంది. మరియు 15వ తారీఖు రాష్ట్రంలో ఉన్న అందరి వీఆర్ఏలతో మహాధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తుంది. ఈ 15 నెలల కాలంలో వీఆర్ఏల ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. వీఆర్ఏలకు దాదాపు 8 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా వేతనం పెరగకుండా ఈ కూటమి ప్రభుత్వం రావడంతో వీఆర్ఏల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించాం. కానీ కూటమి ప్రభుత్వం రావడంతోనే వీఆర్ఏలపై అక్రమ డ్యూటీలు, నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపుల దగ్గర డ్యూటీలు, అటెండర్ డ్యూటీలు, బిఎల్ఓ డ్యూటీలు, రీసర్వే పేరుతో సొంత గ్రామాల్లోనే కాకుండా వీఆర్ఏలు ఆ మండలంలో ఉన్న ఇతర గ్రామాల్లో కూడా అక్రమ డ్యూటీలు చేయించడం వల్ల వీఆర్ఏలు ఆర్థికంగా చితికిపోయినారు. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీఆర్ఏలతో చర్చలు జరపడానికి కూడా ఏమాత్రం కూడా ముందుకు రావట్లేదు. భారత ఐక్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని కార్యదర్శి సందెపోకు ఉదయ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అక్టోబర్ 30, 31న కర్నూలు నగరంలోని జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను గాలికి వదిలేయడం ప్రతిఘటిస్తూ నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రథమ మహాసభలను విద్యార్థి లోకం జయప్రదం చేయాలని అన్నారు. భారత ఐక్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్నూలులో అక్టోబర్ 30, 31న జరిగే రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎంసీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి, ఎంసీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి గొల్లపూడి ప్రసాద్, ఏఐసిటియు కార్మిక నాయకులు వల్లెపు లక్ష్మీనారాయణ ఏఐసిటియు కార్మిక నాయకులు వల్లెపు లక్ష్మీనారాయణ, భారత ఐక్య యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ కాసాని గణేష్ బాబు, యుఎస్ఎఫ్ఐ నాయకులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడుస్తున్నా విద్యారంగ సమస్యలు పట్టించుకోకుండా గాలికి వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం మెడికల్ కళాశాలలను తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను P3 పద్ధతి ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యాన్ని ఇస్తూ ప్రజల ఆస్తులను ప్రైవేటు రంగానికి దారాదత్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ ఆస్తులపై ప్రైవేటు వ్యక్తుల ఆధిపత్యం ఏంటని ప్రశ్నించారు. కొంత పెట్టుబడి పెడితే 2-3 సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్న సాకుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, విద్యారంగ సమస్యల పరిష్కారానికై జరుగుతున్న భారత ఐక్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర ప్రథమ మహాసభలను విద్యార్థి లోకం హక్కున చేర్చుకొని జయప్రదానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత ఐక్య విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రథమ మహాసభలను రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కర్నూలు నగరం నందు జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ యొక్క మహాసభలను అక్టోబర్ 30, 31వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ యొక్క రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగానే విజయవాడ నగరం నందు ప్రెస్ క్లబ్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సన్నాహక సమావేశంలో ఈ రాష్ట్ర ప్రథమ మహాసభల ఆవశ్యకతను తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులైతేనేమి, అదేవిధంగా మా పార్టీ ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రథమ మహాసభలను కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల ఆవశ్యకతను తెలియజేయడానికి రాష్ట్ర కమిటీగా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 నెలలు గడుస్తూ వస్తున్న అధికారంలోకి వచ్చి ఈరోజు
గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలను రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కళాశాలను ఎటువంటి అధికారం లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తంగా ఈరోజు దారబోస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దేటటువంటి విద్యార్థులు, ఆ విద్యార్థులకి ఏదైతే బోధించాలో దాన్ని వక్రీకరించడానికి వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేయటం, రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోకి తీసుకోవటం అనేది జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతోటి మొత్తం చరిత్రని వక్రీకరించడానికి ఇది పూనుకోవటం అనేది జరుగుతూ ఉన్న విషయం మొత్తం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చరిత్రగా మిగిలిపోతుంది తప్పితే వీళ్ళు ఏదో మార్చినంత మాత్రం చేత, అభూత కల్పనలు సృష్టించినంత మాత్రం చేత అది చరిత్ర నుంచి చెరిపివేయటం అనేది జరగదు. ఇవాళ ఏదైతే యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నదో, మేము విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ యొక్క సంస్థ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అని ఈ సందర్భంలో తెలియచేయటం అనేది జరుగుతూ ఉన్నది. ఈ మహాసభలు, రాష్ట్ర అఖిల భారత మహాసభలు ఈ మధ్యనే మనం చూసా, MBVKలో జరిగినాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజధాని అమరావతిలో CRDA నూతన భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు, గత 5 ఏళ్లలో రైతులు పడిన కష్టాలు, అవమానాలు చూశానన్న సీఎం, హైదరాబాద్ తరహాలో అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ. నకిలీ మద్యం గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సీసాపై బార్ కోడ్ స్కాన్ చేస్తే పూర్తి వివరాలు వస్తాయని వెల్లడి, ఎర్రర్ ఇన్వాలిడ్ అని వస్తే అనుమానించాల్సిందేనని స్పష్టం. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం, ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే బోండా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచన. విజయవాడలో కేర్ ర్యాంప్ చిత్ర యూనిట్ సందడి, దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న చిత్ర హీరో కిరణ్ అబ్బవరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.